నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే ఒక సమాజం జరుపుకుంటూ ఉన్న ఏదైతే మహాకుంభమేళ ఉందో భారతదేశంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే కోట్ల మంది పుణ్యస్నానాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆదివారం నిన్న ఒక్కరోజే మనం చూసుకుంటే యూపీలోని ప్రయాగరాజులో జరుగుతూ ఉన్న మహాకుంభమేళకు భక్తులు భారీగా తరలి వచ్చారు. నిన్న ఒక్కరోజే 1,74,00,000 మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో స్నానమాచరించిన వారి సంఖ్య 13,21,00,000కు దాటిందని చెప్పేసి ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రోజున భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కాగా ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళ జరగనుంది. అలాగే ఈ కుంభమేళలో మనం చూసుకుంటే 40 కోట్ల మంది భక్తులు హాజరు కానున్నారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే 13 కోట్లకు మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. నిన్న ఒక్కరోజే ఆదివారం ఒక్కరోజే 1,74,00,000 మంది అయితే స్నానాలు ఆచరించారని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.